పల్నాడులో సిమెంట్ ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ 2260 కోట్ల పెట్టుబడితో 350 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేస్తానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా రేమండ్ జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటివ్ కాంపోనెంట్ తయారు చేయడానికి 430 కోట్ల పెట్టుబడితో 4096 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థను స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి ఈ సంస్థ ఆటో, ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్, మరి డీజీ సెట్స్, ఎర్త్ మూవర్స్, హైడ్రాలిక్స్, ఈవీ వెహికల్స్, మరి మెరైన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఐపీ ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో 25 ఎకరాల్లో 45.95 లక్షలు పర్ ఎకర్ రేట్న వారికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కంపెనీ 2027 మేకి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పేసి ప్రతిపాదనలో పేర్కొనబడింది. తప్పకుండా సాధిస్తారని కూడా ఆ కంపెనీ మాటిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. రేమండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ మన ఏదైతే పాలసీ ఉందో మన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం మరి రేమండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్ 510 కోట్ల పెట్టుబడి 1400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థని స్థాపించే ప్రతిపాదన ఏదైందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఫ్యాక్టరీ కూడా మే 2027కి కమర్షియల్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధంగా ఈ ఫ్యాక్టరీ మన ప్రపోజల్ చేయబడిందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ కంపెనీ మరి ప్రెసిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్ ఫర్ గ్లోబల్ ఏరోస్పేస్ ఎయిర్ బస్ లాంటి విమాన తయారీ సంస్థలకి వీళ్లు కాంపోనెంట్స్ అన్ని కూడా సప్లై చేసే విధంగా ఈ ఫ్యాక్టరీని స్థాపిస్తా ఉన్నారు. మరి వీరికి 75.5 ఎకరాలు ఎట్ ది రేట్ ఆఫ్ 37.72 lakhs మరి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను. దీని మూలంగా ఏంటంటే రాబోయే